మీరు ఎప్పుడూ టెన్షన్‌లో ఉంటున్నారా? ఏ చిన్న సమస్యను కూడా ఫేస్ చేయలేక స్ట్రెస్‌కి గురవుతున్నారా? అలా అయితే నేను ఈరోజు రిలాక్స్ థెరపీ గురించి, ఆ స్ట్రెస్‌ని తగ్గించుకునే థెరపీ గురించి మాట్లాడతాను వినండి. సో, అసలు స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్సు మనకు ఎలా తెలుస్తుంది మీరు స్ట్రెస్‌లో ఉన్నారు అని? బేసికల్‌గా మన ఫిజికల్‌గా మీరు నీరసంగా ఉండటం, దేన్ని ఫేస్ చేయలేకపోవటం, అలాంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అండ్ మెంటల్‌గా కూడా, ఎమోషనల్‌గా కూడా లోలో ఉంటారు. చిన్న వాటికి కూడా ఇబ్బంది పడిపోవటం, చిన్న వాటికి కూడా ఏడ్చేయటం, ఈజీ టియర్‌ఫుల్‌నెస్ అంటాం. అలాగే బిహేవియరల్ ఇష్యూస్ మీ ప్రవర్తనలో కూడా లోపాలుంటాయి. అంటే సోషల్‌గా కూడా అంత హ్యాపీగా ఉండలేరు, కలవలేరు, ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంటుంది. ఇవన్నీ స్ట్రెస్ లక్షణాలు. మరి స్ట్రెస్ తగ్గడం ఎలాగా? నా దగ్గర ఏంటి అంటే నేను రిలాక్స్ థెరపీ చేయిస్తానండి. రిలాక్స్ థెరపీ అంటే ఏంటి అంటే ఈ స్ట్రెస్‌కి కారణం హ్యాపీ హార్మోన్స్. ఈ హ్యాపీ హార్మోన్స్‌ని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్కే రిలాక్స్ థెరపీ. ఈ రిలాక్స్ థెరపీలో ఏమవుతుంది? మనకు స్కల్‌కి చిన్న నాడ్యూల్స్ లాగా మనం అటాచ్ చేసి దాన్ని స్టిమ్యులేట్ చేస్తాం. ఇది కరెంట్ థెరపీ కాదు. మనము పాత రోజుల్లో ఏంటి అంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అని ఇచ్చేవాళ్ళం. అది మానియాలకి, లేకపోతే షిజోఫ్రీనియాలకి అలాంటి వాటికి ఇచ్చే థెరపీ. ఇదేంటంటే స్టిమ్యులేషన్ థెరపీ. ఈ హ్యాపీ హార్మోన్స్ అంటే ఈ డోపమిన్ కానీ, సెర్టలిన్ కానీ, ఈస్ట్రోజన్ కానీ కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేవి మెదడులో ఉంటాయి. అంటే న్యూరో ట్రాన్స్‌మిటర్స్ మనం అర్థం అవ్వడానికి హ్యాపీ హార్మోన్స్ అంటాం. ఇవి ఇంప్రవైజ్ చేయడం వల్ల ఏంటంటే మన థాట్ ప్రాసెస్‌లో, మన పర్సెప్షన్‌లో మార్పులు జరుగుతాయి. సో, దాని ద్వారా మీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇది యాక్చువల్లీ ఎక్స్‌టర్నల్ స్ట్రెస్‌ని తగ్గించదు. మనం మీ పరిస్థితుల్ని నేను రిలాక్స్ థెరపీ ద్వారా ఎలాగా మార్చగలను? సో, ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ యువర్ పర్సెప్షన్ కెన్ బి చేంజ్డ్. అంటే మీరు దాని గురించి ఆలోచించిన తత్వంలో మార్పొస్తుంది అండ్ యూ ఫీల్ బెటర్. సో, ఇది ఏదో పెద్ద మెడికేషన్స్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా రిలాక్స్ థెరపీ ద్వారా మిమ్మల్ని ఈ స్ట్రెస్ నుంచి బయటపడేయొచ్చు. సో, నా దగ్గరికి ఒక సింపుల్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వస్తారు. సో, ఇతనేంటి అంటే ముందు చాలా బాగా పని చేసి చాలా యాక్టివ్‌గా ఉండే అబ్బాయి రీసెంట్‌గా స్ట్రెస్‌కి లోనవుతున్నానని చెప్పేసి, ఏంటిది నేను ఇలాగున్నాను, అసలు వర్కే కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను, నిద్ర సరిగ్గా రావట్లేదు, ఐయామ్ నాట్ ఫీలింగ్ వెల్ అని సింపుల్‌గా చెప్తూ ప్రతిదానికి చికాకు రావటం, ఇంట్లో రిలేషన్‌షిప్ ఇష్యూస్ అవ్వడం, ఈవెన్ ఆఫీస్‌లో కూడా ఎందుకు నువ్వు నీ ప్రవర్తనలో మార్పొచ్చింది, టైమింగ్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, చెప్పిన పని సరిగ్గా చెయ్యట్లేదు అని వాళ్ళు స్ట్రెస్ పెట్టడం వల్ల ఇతనికి అర్థమైంది. నాకేదో మార్పుంది. ముందులాగా చలాకీగా లేను. నేను స్ట్రెస్‌లో ఉన్నాను. సో, ఇతనికి నేను రిలాక్స్ థెరపీ ఇవ్వడం అనేది జరిగింది. సో, ఇది కోర్సు సెషన్స్ వైస్ ఇస్తాము. అండ్ డ్యూరింగ్ సెషన్స్ మనం మాట్లాడతాము. అండ్ ఈవెన్ సింపుల్ మెడికేషన్ పెడతాను. యాంటీ డిప్రెసెంట్స్ పెట్టాల్సొస్తుంది. డిపెండ్స్ ఆన్ స్ట్రెస్సు, యాంగ్జైటీ, డిప్రెషను. సో, వీటి ద్వారా ఏమైంది అంటే, సో, ఇక్కడ నేను క్లారిటీ ఇచ్చేదేంటంటే, నేను అతని ఉద్యోగ పరిస్థితుల్ని మార్చలేను. అతని బాస్ యొక్క బాసిజంని గానీ, అతని వర్కింగ్ చేసే ఎన్విరాన్మెంట్‌ని కానీ, అతని కుటుంబ పరిస్థితుల్ని గానీ మనం మార్చలేం. బట్ ఇతని పర్సెప్షన్‌ని మారుస్తాం. సో, ఇతను రియాక్ట్ అయ్యే విధానాన్ని మారుస్తాం. ఇతని బిహేవియర్‌ని మారుస్తాం. మైండ్‌ని కొద్దిగా కూల్ చేస్తాం. సో థట్ ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అతని పని అతను చేసుకోగలడు. సో, ఈ రిలాక్స్ థెరపీని యూజ్ చేసుకోండి. మీరు మీ బ్రెయిన్‌ని కూల్ చేసుకోండి. థాంక్ యూ.